ఇది మేము రెస్టారెంట్కి వెళ్ళామండి మా పాప బర్త్డేకని. ఇది బంజారా హిల్స్లో ఉన్నటువంటి గోల్కొండ రెస్టారెంట్, జ్యువెలర్ ఆఫ్ నిజాం అని ఉంది దీని పేరు. బట్ మామూలుగా చాలా పెద్ద విశాలంగా ఇది రెస్టారెంట్. ఇది టాప్ పైన ఉంటుంది. సో మనం ఇది అక్కడికి చేరుకోవడానికి ఇది వాకిన్ అండి. మీరు మార్నింగ్ వెళ్తే వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా బ్యూటిఫుల్గా, చాలా విశాలంగా ఉంటుంది. కానీ నేను నైట్ బుక్ చేసుకున్నాను, నాకు కూడా ఐడియా లేదు. సో నైట్ వ్యూ ఇలా ఉంటుంది, చీకటిగా ఉంది, నోబడి అరౌండ్ ఎట్ ఆల్. సో మీరు పైకి చూసారంటే పైన ఉంటుంది రెస్టారెంట్. మనం కింద లిఫ్ట్ తీసుకొని వెళ్ళారంటే పైన చూసారా విశాలంగా ఉంది. అండ్ లోపలికి వెళ్ళిన తర్వాత మీకు ఒక మెన్యూ కార్డ్ ఇస్తారు. ఆ మెన్యూ కార్డ్లో మీకు నచ్చినది ఆర్డర్ పెట్టుకోవచ్చు. మా కిడ్డే కాబట్టి మేము ఒక స్మాల్ థింగ్సే ఆర్డర్ పెట్టుకున్నాము. సో దాని తర్వాత బయట చూసారంటే నైట్ టైం కాబట్టి మీరు చూడండి పక్కనే ఒక చెరువు కూడా ఉంది. దాన్ని చూస్తానికి కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది, ఆఫ్టర్నూన్ టైం అంట. సో నైట్ టైం కాబట్టి మేమేం చూసుకోలేకపోతున్నాను. మీరు ఇక్కడ చూసారంటే ఇది పైన పర్సనల్, ఎవరికన్నా కావాలంటే బుక్ చేసుకోవచ్చు, పైన కూడా ఉన్నది. ఇది మామూలుగా ఇప్పుడు జనాలు ఎవ్వరు లేరు కాబట్టి మీరు చూసారంటే ఇది విశాలంగా చాలా బ్యూటిఫుల్గా బాగుంది. ఇక్కడ చూసారంటే దాని తర్వాత ఇది ఆ కాలం నాటి జ్యువెలరీ అండి. వాళ్ళు ఒక ఫ్రేమ్ చేసి పెట్టారు. ఆ రోజుల్లో మహారాణులు ఏ విధంగా చెవులకి ఇయర్ రింగ్స్, మెడలో గొలుసులు, ఎలాంటి వస్తువులు వేశారని దాన్ని మంచి ఫ్రేమ్ కట్టి పెట్టారు. ఆ కాలం నాటి నాణ్యాలు అంటే డబ్బులు ప్లస్ స్పూన్స్ కానీ, వాళ్ళు మేకప్ చేసుకోవడానికి ఆ బాక్సెస్ కానీ అండ్ పాన్ కానీ ఇవన్నీ ఇస్తారు. మనం బయటికి వెళ్ళడానికి ఇది లిఫ్ట్ దారి అండి. మనం లోపల రావడానికి వెళ్ళడానికి సేమ్ ఒకటే దారి. ఇది ఇక్కడ విశాలంగా చూసారంటే ఇదంతా ఇది మీరు మంచిగా ఇక్కడి నుంచి మనం బయటికి వెళ్ళచ్చు. మీ ఫ్యామిలీ వాళ్ళతోని ఒక్కరోజు గడపాలనుకుంటే ఇది మంచి బెస్ట్ ప్లేస్ అండి. మీరు హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు.